జై శ్రీమన్నారాయణ. శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. అన్నింటికీ కర్త పరమాత్మే, అది ఎలాగో తెలుసుకుందాం. గొడ్డలి కట్టెలను కొడుతుంది, అది గొడ్డలి గొప్పతనం కాదు. కలం గొప్ప గ్రంథాలను వ్రాస్తుంది, అది కలం గొప్పతనం కాదు. మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం, అది మన గొప్పతనం కాదు. అన్నింటికీ కర్త అయిన పరమాత్మదే ఆ గొప్పతనం. మనం కేవలం నిమిత్త మాత్రులం. పరమాత్మ చేతిలో పనిముట్లమని భావిస్తూ సర్వకర్మలను కర్మ ఫలాలను పరమాత్మయందు వదిలి భక్తుడు నిశ్చింతుడై ఉండాలి. ఒకరోజు కాశీ వెళ్లే ట్రైను కదిలింది. ఆదరాబాదరాగా పరిగెత్తుకుంటూ ఒక పల్లెటూరు వ్యక్తి 2 పెట్టెలు నెత్తి మీద పెట్టుకొని ఎలాగో శ్రమపడి రైలెక్కాడు. అతడు రొప్పుతూ చెమట్లు పట్టి ఉన్నాడు. అటు ఇటు చూసి ఒక సీటు ఉంటే కూర్చున్నాడు. కూర్చుని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకుని ప్రయాణం చేస్తున్నాడు. ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఆ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు, అయ్యా, ఆ పెట్టెలను ఎందుకు నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నావు? నీ సీటు కింద పెట్టుకోవచ్చు కదా అన్నాడు. దానికి పల్లెటూరు ఆసామి అంటున్నాడు, బాబు, నేను నాకే టికెట్ తీసుకున్నాను, వీటిని రైలు మోస్తుందో మొయ్యలేదో తెలియదు కదా, అందుకే నేనే మోస్తున్నాను అని అన్నాడట. దానికి ఆ వ్యక్తి అతడి అమాయకత్వానికి నవ్వి, నాయనా, నిన్ను నీ పెట్టెలను అన్నింటినీ ఈ రైలే మోస్తుంది. నీవు నెత్తి మీద పెట్టుకున్న వాటి బరువును రైలే మొయ్యాలి. ఎందుకు అనవసరంగా నెత్తిన పెట్టుకొని హైరాణ పడతావు? క్రింద పెట్టుకో, ఏం పర్వాలేదు అన్నాడు. అలాగే అన్ని భారాలు మోసేవాడు ఆ పరమాత్మ. అనవసరంగా అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమపడుతూ ఉండరాదు. అన్నీ నా వల్లనే జరుగుతున్నవి అని అనుకోకూడదు. ఇదంతా ఒట్టి అహంకారం. ఈ అహంకారాన్ని వదిలితేనే భగవంతుని సాన్నిధ్యం లభించేది. కనుక కర్మలన్నింటినీ పరమాత్మ యందే విడిచిపెట్టాలి. అంటే పరమాత్మని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు, పరమాత్మని స్మరిస్తూనే కర్మలు కొనసాగించు, పరమాత్మని స్మరణతోనే కర్మలని ముగించు. కర్మఫలాలను గురించి ఆలోచించకు, లభించిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించు. నేను నిమిత్త మాత్రుడను అని భావించు. కర్త పరమాత్మే అనే నమ్మకంతో ఉండు. ఏమి జరిగినా నిశ్చింతగా ఉండు. నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అనే అహంకారాన్ని వదులు. ఈ అహంకారాన్ని వదలటమే కర్మలను పరమాత్మునిలో సన్యసించుట. ఇలా సర్వకర్మలను పరమాత్మతో సన్యసించి పరమాత్ముని ధ్యానమునే లక్ష్యంగా పెట్టుకోవాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.